హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఎస్జిటిలో ముఖ్యంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం చూస్తున్నాం జిల్లాల వారీగా. ఈరోజు ఏంటంటే మొత్తం ఓవరాల్ స్టేట్లో 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్జిటి ఒక పోల్ నిర్వహించడం జరిగింది మన కమ్యూనిటీ ట్యాబ్లో. అందులో ఒక 1000 మంది ఓట్లు వేసిన తర్వాత నేను ఈ యొక్క అంచనా తీసుకోవడం జరుగుతుందని చెప్పాను. అందులో భాగంగానే మనకి ఏంటంటే ఒక 1000 మందితో నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క పోల్ మీరు చూడొచ్చు. 61 నుంచి 65కి, అదేవిధంగా 80+ వరకు అయితే నిర్వహించడం జరిగింది. 60 బిలో ఎందుకు నిర్వహించలేదని అడుగుతున్నారు చాలామంది. దాదాపు అన్ని జిల్లాల్లో 60 ఎబోనే ఉన్నారు. 60 కంటే బిలో వచ్చిన వాళ్ళు దాదాపు రిజర్వేషన్లో వెళ్ళిపోతారు కాబట్టి కొన్ని జిల్లాల్లో 70 ఎబో కూడా ఓపెన్లో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని జిల్లాల్లో కాదు, చాలా జిల్లాల్లో 70+ అయితే ఉంది. ఒక హైదరాబాద్, రంగారెడ్డి లాంటి జిల్లాలు తప్పించి అన్ని జిల్లాలకు సంబంధించి 70 ఎబోనే కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది 33 జిల్లాల్లో. ఇంకా కొన్ని జిల్లాలు అయితే ఇంకా పెద్దపల్లి, సిరిసిల్ల, ఆ తర్వాత సిద్దిపేట, కొన్ని జోగులాంబ, గద్వాల లాంటి జిల్లాల్లో దాదాపు 75 ఎబో ఓపెన్లో కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వీటికి సంబంధించి సర్వే నిర్వహించాను. ఒక్కసారి అవగాహన చేసుకుంటే ఇది మనము మొత్తం రిజర్వేషన్లకు సంబంధించి మనకు దాదాపుగా 70 నుంచి 80% రిజర్వేషన్లు ఉన్నాయి టోటల్గా. దాదాపు 65 నుంచి 70 అన్ని కేటగిరీలకు సంబంధించి రిజర్వేషన్స్ ఉన్నాయి. మొత్తానికి మనకు ఓపెన్లో వచ్చేసి జస్ట్ 35% మాత్రమే వేకెన్సీస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 35% ఒకసారి చూసుకుంటే మనం ఇక్కడ ఈ 75 నుంచి 76, 77, 78 ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళు దాదాపుగా వెళ్ళిపోతారు ఓపెన్లో. 70, 69, 68 ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళు కొన్ని జిల్లాల్లో ఓపెన్లో వెళ్ళిపోతారు. మిగిలిన కొన్ని జిల్లాలో ఏవైతే తక్కువ పోస్టులు ఉన్నాయో ఆ జిల్లాలో ఏంటంటే దాదాపుగా 70 ఎబో, అంటే 71, 72, 73 వరకు కట్ అయింది. ఇంకా తక్కువగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో మాత్రం 75, 74, 76 వరకు ఉంది. ఇక టాప్ స్కోర్లో మాత్రం ఈ 10% వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. 80 ఎబో వాళ్ళు ఉంటారు. 80 నుంచి 76 వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క టాప్లో ఉంటారు. వాళ్ళతో మనకు టాప్లో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉంటారు 80 ఎబో వచ్చిన వాళ్ళు ప్రతి జిల్లాలో. మిగిలిన వాళ్ళు ఏంటంటే 80 నుంచి 86 మధ్యలో ఉంటారు. వాళ్ళు మాత్రం ఒక 5%. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇలాగే రిజర్వేషన్ ఏదైతే మనకు ఓపెన్ కట్ అవుతుందో ఇది కూడా చూసుకోవచ్చు మనం. ఇలాగే ఉంటుంది. 5% వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఒక 4% వాళ్ళు ఉంటారు. 15% 75 ఎబో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత 70% వచ్చిన వాళ్ళు, 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 25% ఉంటారు. మిగిలిన వాళ్ళంతా 65 నుంచి 61 వీళ్ళంతా రిజర్వేషన్లో వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే 61 నుంచి 65 వచ్చారో వాళ్ళు రిజర్వేషన్లో హోప్స్ పెట్టుకోవచ్చు. 70 కొన్ని జిల్లాల్లో మాత్రం 70 నుంచి 66 మధ్యలో వచ్చిన వాళ్ళు ఓపెన్లో హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాలు అంటే పోస్టులు తక్కువ ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో మాత్రం 75 నుంచి 71 వరకు అయితే ఈ యొక్క మీ స్కోర్ ఉంటే కానీ ఖచ్చితంగా మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 80 ఎబో అండ్ 76 to 80 వీళ్ళు ఖచ్చితంగా ఓపెన్లోనే ఉంటారు ఏ జిల్లాలో అయినా సరే. ఇది మనం 33 జిల్లాలకు సంబంధించి ఓవరాల్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఈ విధంగా చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, నా అనాలిసిస్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఏదైతే మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూస్తున్నామో ఒక 13 జిల్లాలు అయితే చూసాము. మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూడడం జరుగుతుంది. ఈ 2-3 రోజులు ఎందుకు గ్యాప్ వచ్చిందంటే వీటి సర్వేకి సంబంధించి కొన్ని అనాలిసిస్ అయితే చేయడం జరిగింది వాటికి సంబంధించి. అందుకనే ఈ 2-3 రోజుల నుంచి మనం వీడియో అయితే చేయట్లేదు. నెక్స్ట్ ఈ రోజు నుంచి మళ్ళీ మనం జిల్లాల వారీగా కట్ ఆఫ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మీ జిల్లా ఏదైతే ఉందో అది ఒకసారి చూసుకోవచ్చు మీరు అందులో. అది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ఆ జిల్లాలకు సంబంధించి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.